అన్ని ఫిక్స్ అయ్యాక ఓకే అనుకుంటే అప్పుడు నేను చెప్తాను ఎప్పుడు ఎక్కడ ఎలా పిలవాలో. అర్థమైందా? వద్దు సార్, పిలిచే పిలుపును కూడా ఓ పద్ధతిగా ప్లాన్ చేసుకోవాలంటే నా వల్ల కాదు సార్. ఎందుకురా నాకు ఈ కొత్త టెన్షన్స్? మీకన్నా మేము ఫైనాన్షియల్ గా తక్కువే అవ్వచ్చు, మా వాడిది మీకన్నా చిన్న కంపెనీయే కావచ్చు, కానీ మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించేటప్పుడు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు కొంచెం తగ్గుంటే వెళ్లే చోట అమ్మాయి సుఖపడుతుంది. అది గుర్తుంచుకోండి. అదేమన్నా రూలా? ఆడపిల్ల వాళ్ళంటే తగ్గాల? పెద్దోడు అయి ఉండి అసలు ఏం మాట్లాడుతావో అర్థమవుతుందా నీకు? సారీ అంకుల్, మా డాడీ ఏదో తెలియక కాదు, బాగా తెలివిగానే నొక్కుతున్నాడు నీ బాబు. నాకు డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కానీ ఇలా ఇండైరెక్ట్ గా వంకర్ గా మాట్లాడే వాళ్ళని నేను అస్సలు క్షమించరా? నిన్ను క్షమించమని ఎవడు అడిగాడయ్యా బాబు? రేయ్, నిన్ను నన్ను అని ఏకవచనంతో మాట్లాడుతున్నావు. వెళ్ళక ఉంటావేంటి? ఇటువంటి ఈగో ఫాదర్ ఉన్నంత వరకు నీకు పెళ్లి అవడం కష్టమేనమ్మా, ఆలోచించుకో. కూతురు పెళ్లి ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. తీసుకువెళ్ళవే. అల్లుడు కాలు కడిగే దగ్గర కూడా ఈగో చూపిస్తాడు. అసలు ఇలాంటి ఆయన్ని ఎలా పెళ్లి చేసుకున్నావు నువ్వు? ఆయన్ని చేసుకోబట్టేరా బంగారం లాంటి మీ ఇద్దరూ పుట్టారు. బాగుంది. నీ పాజిటివ్ థింకింగ్ నాకు వచ్చేసచ్చి ఈయన్ని భరిస్తున్నాను, ఏమనలేకపోతున్నాను. కానీ ఇలా అయితే పాపం దాని పెళ్ళెలా అవుతుందమ్మా?